ఆచి చికెన్ మసాలా. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మళ్లీ అస్వస్థత గురయ్యారు. తీవ్ర జ్వరం కారణంగా లోక్సభలో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. ఉదయం కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ అనంతరం రాజమహేంద్రవరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభించారు. ఆ సమయంలో జ్వరం తీవ్రం కావడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకున్నారు. రాజమహేంద్రవరంలో పవన్ ను పరీక్షించారు వైద్యులు. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వైద్యుల హైదరాబాద్ కు వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. పవన్ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, హైదరాబాద్ కు వచ్చేసినట్లు తెలుస్తుంది పవన్ కళ్యాణ్. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉందా? ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? డీటెయిల్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన సందర్భంగా తీవ్ర జ్వరానికి గురి కావడంతో ఆయన అకస్మాత్తుగా ఈ కార్యక్రమాన్ని కూడా ముగించుకుని కొద్దిసేపటి క్రితమే రాజమండ్రిలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇక్కడ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం కాకినాడలో జరిగిన 80వ ఏదైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో ఉన్న కలపడిపో వద్ద ఉన్న ఏదైతే వుడ్ బ్యాంక్ ని అటవీ శాఖ ఆధ్వర్యంలో వుడ్ బ్యాంక్ ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న దాదాపు 5,000 మంది ఎవరైతే ఈ కళాకారులు ఉన్నారో, చేతి వృత్తి కళాకారులు, వీరందరికీ కూడా ఎంతో మేలు జరిగేలాగా ఈ కార్యక్రమాన్ని కూడా అటవీ శాఖ తరఫున చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వమే వీళ్ళకి కలపను సరఫరా చేస్తుంది. వీళ్ళు చేసుకునే వస్తువులకి బొబ్బులు వేను కావచ్చు, లేదంటే కొండపిల్లి బొమ్మలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి. అయితే ఈ కార్యక్రమంలో ఆయన వెంట పవన్ వెంట ఆయన సతీమణి అన్న కొనిదేలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా ఎమ్మెల్యేలు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఉండగానే ఆయనకి హై ఫీవర్ గా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే ఆయన ఈ కార్యక్రమాన్ని దాదాపు 12 గంటల సమయంలో అక్కడ చేరుకున్న తర్వాత దాదాపు 1 గంట సేపు అక్కడ ఈ మొత్తం స్టాల్స్ ను కూడా తొలగించారు. అదేవిధంగా కళాకారులతో కూడా మాట్లాడి వారికి సంబంధించిన సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఏదైతే జ్వరం ఎక్కువ కావడంతో అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి షెల్టన్ హోటల్ కి చేరుకోవడం జరిగింది. ఇక్కడ స్థానిక వైద్యులు కొంతమంది ఆయన్ని పరీక్షించిన కూడా పరిస్థితి ఉంది. అయితే ఫీవర్ ఎక్కువ కావడంతో ఆయన హుటాహుటిన రాజమండ్రి నుంచి హైదరాబాద్ బయలుదేరి రావడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటనలో కూడా కొంత కుడి చేతికి సంబంధించిన ఇబ్బందికి కూడా గురైనట్టుగా కూడా కనిపించింది. ఎందుకంటే ఇటీవల ఆయన కొద్ది రోజుల క్రితమే ఏదైతే భుజానికి కూడా సర్జరీ చేయించుకోవడం జరిగింది ముంబైలో. ఆ తర్వాత ఆయన గతంలో చూసే కనుక 2 చేతులకి 2 భుజాలకి కూడా ఆయన సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదట కుడి భుజానికి ఆయన ముంబైలో సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి కూడా ఆయన ఏదైతే అధికారిక కార్యక్రమంలో కూడా పాల్గొంటూ వస్తున్నారు. విశాఖలో కూడా 2 రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొనే పరిస్థితి ఉంది. ఇవాళ పిఠాపురం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రస్తుతం చూస్తే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, లేదంటే ఆయన జ్వరానికి గురైన పరిస్థితిపై కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ కుడి చేతికి సంబంధించి కొంత ఫిజియోథెరపీ నిపుణులు కూడా ఆయన సంప్రదించాల్సిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్ చేరుకున్నట్టుగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా ప్రకటించింది. మొత్తం మీద ఇటు ఆయన కొంత ఫీవర్, అంటే నిన్న నుంచి కూడా కొంత ఫీవర్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ధవళేశ్వరం వద్ద పర్యటన సందర్భంగా ఆయన ఫీవర్ ఎక్కువైన నేపథ్యంలోనే కొంత అస్వస్థతకు గురై పర్యటనని ఆపివేసి నేరుగా హోటల్ చేరుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుని సతీమణితో పాటు హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కూడా కొంత ఇటు పార్టీ శ్రేణుల్లో కావచ్చు, అభిమానులకు కావచ్చు, కొంత ఆందోళన అయితే ఉంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం దీనికి సంబంధించిన ప్రకటన అయితే విడుదల చేసింది. ఆయన ఫిజియోథెరపీ నిపుణులు కూడా సంప్రదించాల్సి ఉందని చెప్పి కూడా ఒక కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఆయన అంటే ఉదయం నుంచి కొంత చాలా సార్లు కుడి చేతిని ప్రెస్ చేసుకుంటూ కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎల్లుండి నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు పూర్తిగా విశ్రాంతి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఆయన ఫిజియోథెరపీ నిపుణులు కూడా సంప్రదిస్తారని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా ప్రకటించింది. అదేవిధంగా జ్వరం కూడా ఎక్కువ కావడంతోనే ఆయన పర్యటన అంటే చాలా సేపు ఆయన ధవళేశ్వరంలోని ఏర్పాటు చేసిన ఏదైతే వుడ్ బ్యాంక్ లో గడపడం జరిగింది. కళాకారులతో కూడా మాట్లాడి వాళ్ళకి సంబంధించిన స్థితిగతులు, అదేవిధంగా సాధక బాధకాలు కూడా తెలుసుకోవడం జరిగింది. వారితో ఫోటోలు కూడా దిగడం జరిగింది. ఆయన వెంట స్వయంగా
ఆయన భార్య అన్నా కొణిదేలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇక్కడ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే పత్తుల బలరామకృష్ణతో పాటు ఇతర నాయకులు కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 6 చోట్ల ఈ గుడ్డి బ్యాంకులు కూడా ప్రారంభించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ నుంచి చాలా బృహత్తరమైన కార్యక్రమాన్ని కూడా అటవీ శాఖ నిర్వహిస్తుంది. కళాకారులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది కళాకారులు ఉన్నారు. ఎవరైతే ఈ చెక్కలతో అందమైన బొమ్మలు తయారు చేసే కళాకారులు, అటు బొబ్బులు బియ్యం కావచ్చు, లేదంటే ఇటు కొండపల్లి బొమ్మలు, ఇలా రకరకాల చేతివృత్తి కళాకారులు 5,000 మంది ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవతో ఏర్పాటు చేసిన గుర్తు నుంచి ఈ చెక్కని కొనుగోలు చేసి తీసుకుని వాళ్ళు బొమ్మలు కూడా చేసుకుని వాళ్ళ జీవనాధారం కూడా మెరుగుపరుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా బృహత్తమైన కార్యక్రమాన్ని ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం రాజమండ్రి వచ్చి ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 6 చోట్ల వాళ్ళ నుంచి కూడా ఈ వుడ్ బ్యాంకులు అయితే ప్రారంభం కావడం జరిగింది. అయితే అనుకోని విధంగా ఆయన జ్వరం ఎక్కువ కావడం, అదేవిధంగా భుజానికి సంబంధించిన ఇబ్బంది కూడా ఉంటున్న నేపథ్యంలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురై రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అక్కడ విశ్రాంతి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్లుండి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా విశ్రాంతి తీసుకుని తిరిగి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా, లేదంటే వైద్య నిపుణులను సంప్రదిస్తారా అనేది చూడాల్సింది. దీనికి సంబంధించి మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం మాత్రం దీనికి సంబంధించి ఆయన జ్వరం ఎక్కువ కావడం, అదేవిధంగా భుజానికి సంబంధించిన ఫిజియోథెరపీ నిపుణులతో సూచన తీసుకునేందుకు ఆయన హైదరాబాద్ వెళ్ళినట్టుగా కూడా చెప్పారు. అదేవిధంగా ఇవాళ సాయంత్రం ఏపీ గవర్నర్ ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనడం లేదని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా ప్రకటన చేశారు. థ్యాంక్ యూ ప్రసాద్.